పేరు సిద్ధనారాయణమూర్తి కారే. నేను సిద్ధమూలికా వైద్యం, గిరిజన సిద్ధమూలికా వైద్యము చేస్తూ ఉంటాను. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేశాను ఫోక్లోర్ అండ్ ఫోక్ మెడిసిన్ మీద. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్కియాలజీ చదువుకున్నాను, ఎంఏ ఆర్కియాలజీ. యూనివర్సిటీలో చదువుకున్న చదువంతా ఒక భాగం అయితే, గ్రామాలు వీపుకి ఒక బ్యాగ్ తగిలించుకొని ఒరిస్సా నుంచి ఇటు నల్లమల కొండల వరకు కూడా గ్రామాలని పర్యటించాను. తిరుపతిలో ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి విశేషాలని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ సెంటర్ వాళ్ళతో కలిపి కోఆపరేటివ్ సైంటిస్ట్గా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిపి తిరిగి అనేకమైనటువంటి మొక్కల యొక్క జెర్మోప్లాజం కలెక్షను చేయడం జరిగింది. ఈ భాగంగా అనేకమైనటువంటి గిరిజన సంప్రదాయాలు, గిరిజనుల యొక్క వాడేటటువంటి మొక్కలు, ఔషధాలని కూడా విశేషంగా రికార్డు చేసుకోవటం, వాటిని ఏ విధంగా వాడాలి అనేటటువంటి విషయం మీద చాలా నిశిత పరీక్ష చేయడం వలన మూల విషయాలు మనం గ్రహిస్తూ మూలాల్లో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాలన్నీ మనం తీసుకొని అభివృద్ధి చెందాలి. ఇది గోరింటాకు చెట్టు అంటారు. మనం అందరం గోరింటాకు చెట్టుని దేనికి వాడతాం? గోరింటాకు పెట్టుకోవడానికి వాడతాం. ఇంట్లో ఆడపిల్లలు, మగవాళ్ళు అందరూ ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు పెట్టుకున్నాడు, మగపిల్లలు కూడా వచ్చి నాకు కూడా పెట్టు అంటారు. ఎందుకంటే ఇది ఉత్సాహకరమైన కార్యక్రమం. ఈ గోరింటాకు చెట్టు మనం ఎప్పుడు కూడా ఒక యాంగిల్లోనే చూస్తున్నాం. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒక మన భారతీయ సంప్రదాయంలో, సిద్ధ సంప్రదాయంలోని కానీ ఈ గోరింటాకుకి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఈ గోరింటాకు చెట్టు స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులోని ఏదైనా మధుమేహ వ్యాధులు వచ్చినప్పుడు కూడా వేళ్ళలో రక్తం గడ్డకట్టడం ఇవన్నీ జరగకుండా ఈ చెట్టు నివారిస్తుంది. కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఎంతవరకు తాత్కాలికంగా కల్లాపు జల్లితే ఈ ప్రయోజనం, దాన్ని ఇంగ్లీష్ వాడు చెప్పినటువంటి సైంటిఫిక్ వేరియేషన్స్లోని చూసి ఈ విధంగా ఉపయోగపడుతుంది, ఆ విధంగా ఉపయోగపడుతుందని దాన్ని కంపారిటివ్, తులనాత్మకంగా మనం చెప్తుంటాం. ఆ విధంగా అవసరం లేదు. మనకి భారతీయ సంప్రదాయంలో చెప్పినటువంటి ఈ గోరింటాకు చెట్టు చాలా అద్భుతమైనటువంటి ఒక దివ్య ఔషధం. ఈ ఔషధాన్ని మనం సంవత్సరంలో కనీసం 2-3 సార్లు అయినా సరే మన వేళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల్ని వేళ్ళ ద్వారా తీసేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మీరు స్టడీ చేసి ఒక 100 పేజీల పుస్తకం రాయొచ్చు. ఎందుకంటే మనకి ఈరోజు అనేక శాస్త్రాలు అభివృద్ధి చెందిపోయేవి. ఈ గోరింటాకుని మనం ఏదైతే వేళ్ళ చివర పెట్టుకుంటామో దాని ద్వారా శరీరంలో ఉండే రోగాన్ని నివృత్తి చేయడానికి ఈ గోరింటాకు అంతలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాత దోషాల మీద ఇది చాలా అద్భుతమైనటువంటి మూలికా ఆరాజం. ఇది మీరు ఏది దొరికినప్పుడు కొద్దిగా జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను వేసి ఈ గోరింటాకు చట్నీ 4 ముక్కలు కట్ చేసేసి నీటిలో వేసుకొని కషాయం తాగితే వాతరోగ నిర్మూలన మీద అద్భుతంగా పనిచేస్తుంది. వాతరోగానికి ఈ గోరింటాకు అంతలా పనిచేస్తుంది. కాబట్టి ఈ గోరింటాకు యొక్క మహత్తు తెలిసినటువంటి సిద్ధులు, ఋషులు, ప్రాచీన ఆయుర్వేద శాస్త్రజ్ఞులు, ఆయుర్వేద ఋషులందరూ కూడా దీన్ని ఈ విధంగా వాడుకోమని, అందరూ గోరింటాకు పెట్టుకోమని చెప్పారు. దీనికి ఒక ఋతువు, ఒక పూజ, ఒక విధానం ఇవన్నీ కూడా కల్పించారు. గోరింటాకుని మనం ఇదేముందిలే గోరింటాకు అంటాం. మెహందీలు పెట్టుకోకండి. వీలైనంత వరకు గోరింటాకుని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా మీరు తయారు చేసుకొని గోరింటాకు పెట్టుకోవడం వల్ల, కాళ్ళకి వేళ్ళకి పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు జరుగుతాయి. అదేవిధంగా స్త్రీలు, వృద్ధులైనటువంటి స్త్రీలు, పురుషులు కూడా గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొన్ని గ్యాంగ్రీన్ లాంటి వేళ్ళ మధ్య తినేస్తుంటుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంభవించినప్పుడు, మధుమేహ వ్యాధి కొద్దిగా అతిగా ఉన్నప్పుడు వేళ్ళలోని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని నివారించుకోవడానికి గోరింటాకు చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గోరింటాకు చెట్టు ఎంతవరకు మనం ఈ విధంగానే చూస్తాం. అయితే గోరింటాకుతో ఇంకొక గొప్ప విషయం ఏమంటే, గోరు చుట్టు అయినప్పుడు అందరూ ఊరికి మనం ఏం చేస్తాం? నిమ్మకాయ పెడుతూ ఉంటాం. నిమ్మకాయకి తగ్గదు, అది చాలా బాధాకరమైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి గోరింటాకుని పెట్టుకోవడం వల్ల కూడా గోరు చిట్టు రోగం నుంచి మనం నిర్మూలన పొందవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది గోరింటాకు చెట్టు. గోరింటాకుని మెత్తగా చేసి వేలికి తగిలించుకోవడం వల్ల గోరు చిట్టు నివారణ పొందుతాం. ఇంకా సులభంగా గోరు చిట్టుని నివారించుకోవడానికి ఇదే గోరు చిట్టుని అమృతాంజనం కానీ, జండు బాం కానీ ఏదైనా కొనుక్కొని
ఈ గోరింటాకును దాన్ని కలిపేసి గోరు చుట్టుకు పెట్టేసి మనం వదిలేసామంటే తెల్లవారికల్లా ఆ నొప్పి నుంచి నివారణ అయి మరుసటి రోజు కల్లా క్లియర్ అయిపోతాం. ఎందుకంటే గోరు చుట్టు మీద రోకటి పోటు అంటాం. గోరు చుట్టు చాలా బాధాకరమైంది. దాంతో ఇబ్బంది పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వినడానికి చాలా గోరు చుట్టు అంటే చిన్నదిలా అనిపిస్తుంది. ఈ గోరు చుట్టు వ్యాధి రావటానికి కారణాలు మనం వదిలేద్దాం. ఈ గోరు చుట్టు వ్యాధి నుంచి మనం నివారణ పొందడానికి గోరింటాకు చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని వాడుకోండి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక భాగంలో నా వైద్యాన్ని వేల మంది లక్షల మందికి నేను వైద్యం చేయగలిగాను. ఇది సగర్వంగా చెప్పుకుంటున్నాను. నేను హైదరాబాదు 216 పిల్లర్ నుంచి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ వెనక భాగంలో నాకు క్లినిక్ ఉంది. అది కూడా పెట్టి ఒక 16 సంవత్సరాల నుంచి ఆ క్లినిక్ నడుస్తుంది. మీరు ఎవరైనా హైదరాబాదుకు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్లో ఆ క్లినిక్కి వచ్చి నన్ను కలిసి మీకు అవసరమైనటువంటి క్రానిక్ డిసీజెస్కు వైద్యం పొందొచ్చు. క్రానికే కాదు, ఇంకా ఊరికినే మీలో ఉన్నటువంటి భయభ్రాంతులకి చిన్న చిన్న విషయాలు కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా చక్కని వైద్యం తీసుకోవడానికి రావచ్చు. శ్రీశైలంలో చెంచు మేకల బండలో మా ఇల్లు ఉంది. అక్కడికి వచ్చి కూడా వైద్యాన్ని ఎక్కువ మంది నేను ఉండే చోటు శ్రీశైలం మేకల బండ కాబట్టి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గుడి దగ్గరే ఉంటాను నేను. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుడి దగ్గరే. ఆ గుడికి దక్షిణ ద్వారం ఎదురుగుండా ఒక 500-600 మీటర్ల దూరంలో 600 మీటర్ల దూరంలో మా ఇల్లు ఉంటుంది. ఎవరిని అడిగినా సరే చూపిస్తారు. కాబట్టి దక్షిణ గోపురం ఎదురుగ్గా వచ్చేస్తే శ్రీశైల మల్లికార్జున స్వామి గుడి నుంచి మీకు నా అడ్రస్ దొరుకుతుంది. దానికోసం పెద్ద కష్టపడవలసిన పని కూడా లేదు. అదేవిధంగా వైజాగ్లో కూడా ఒక క్లినిక్ పెట్టడం జరిగింది. ఆ ప్రదేశంలో కూడా మీరు ఎవరైనా ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వైజాగ్లోని ప్రస్తుతానికి లాసెన్స్ బే కాలనీలో క్లినిక్ పెట్టడం జరిగింది. శాంతి ఆశ్రమం ఎదురుగుండా లాసెన్స్ బే కాలనీ. అక్కడికి వచ్చి నా ఫోన్ నెంబర్ ద్వారా మీరు రావచ్చు, వైద్య సౌకర్యాలు పొందొచ్చు. నేను ముఖ్యంగా కిడ్నీలు 2 పోయిన వాళ్ళకి హైదరాబాద్లో చాలామందికి భయపడుతూ ఉండి ఇంకా లైఫ్ లేదు అనుకునే వాళ్ళకి స్వస్థత చేశాను. కిడ్నీకి మంచి వైద్యం మన దగ్గర లభిస్తుంది. నన్ను కిడ్నీ డాక్టర్ అని కూడా చాలామంది అంటుంటారు. కిడ్నీ క్యాన్సర్కి ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఆ ఔషధాలను బట్టి వారికి నయం చేయడం జరుగుతుంది. కిడ్నీ క్యాన్సరు ప్రధానంగా బాగు చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఎవరు నయం చేయలేని మొత్తం రిపోర్ట్లు ఒక దస్తావేజులు పట్టుకొని నా దగ్గరికి చివరిసారిగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఎంతోమంది బాగయ్యారు. ఈ వైద్యాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.